श्रीराम जय राम रघुराम। ओं नमो वेंकटेशाय। स्मितरुचिर विकासिताननाब्जं अतिसुलभं सुरराजनीलनीलं सितजलरुहचारुनेत्रशोभं रघुपतिमीश गुरोर्गुरुं प्रपद्ये। చిరునగుమోముతో వికసించినటువంటి పద్మము వంటి ముఖ వర్చస్సుతోటి అందగాడు ఆశ్రయించినటువంటి భక్తులందరికీ కూడా అతి సులభమైనటువంటి వాడు. ఇంద్రనీలము వంటి దేహకాంతితోటి నీలమేఘశ్యామునిగా గోచరిస్తూ కరుణరసం నిండినటువంటి కాలమేఘము వంటి వాడు. తెల్లని పద్మముల వంటి విశాలమైనటువంటి నేత్రములతో కరుణాదృష్టితోటి భక్తులను వీక్షించే పుండరీకాక్షుడు. పరమేశ్వరునికి ఆరాధ్య దైవమైనటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తికి నమస్కరిస్తూ వెంకటరాఘమణి యొక్క కృపతోటి భక్తులందరూ కూడా వివాహాది సకల శుభ పరంపరలతోటి సత్సంతానాది సకల సంపదలతోటి వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సమక్షంలో నిర్వహిస్తున్నటువంటి సకల సంపత్ప్రదమైన శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 396వ రోజులో ప్రవేశించాము. మరి భక్తులందరినీ సంరక్షించేవాడు భక్త సులభుడు అయినటువంటి వాడు శ్రీరామచంద్రుడు తప్ప వేరెవరు ఉన్నారు అనే విషయాన్ని త్యాగరాజస్వామి వారు కూడా వారి యొక్క కృతిలో మనందరికీ తెలియజేశారు. మరి అటువంటి త్యాగరాజస్వామి వారి యొక్క కృతి వేణుగానంతో ఆలపిస్తారు శ్రీ ఎం అనంతకృష్ణ మరియు వారి బృందము. శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు వారు వేణుగానముతో ఆలపించే ఆ సంకీర్తన ఆలకిద్దాము. ఓం నమో వెంకటేశాయ.
రామచంద్రమూర్తి యొక్క గుణగణాలను వర్ణిస్తూ, రఘుపతే, నీవు తప్ప భక్తులను రక్షించేవారు ఇంకెవరు ఉన్నారయ్యా? నరవర అంటే నరుల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడా అని. అయితే మానవులుగా జన్మించినటువంటి వారు సహజంగా తాము ఎవరితోనైనా సరే యుద్ధం చేసి వారి మీద గెలిస్తే ఆ రాజ్యాన్ని స్వాధీనపరుచుకుంటారు. కానీ రామచంద్రమూర్తి లంకానగరాన్ని యుద్ధం చేసి గెలిచి ఎవరి మీదైతే గెలిచారో వారి తమ్ముడికే, విభీషణుడికే కట్టబెట్టి తాను మాత్రం అయోధ్య నగరానికి వచ్చేసేట. మరి అందుకనే అన్నారు, దేవేంద్రాదులు మెచ్చుటకు లంక దయతో దానమొసంగితి కదా అని చెబుతూ, మరి కేవలము ఏ కార్యాన్ని సాధించినా, ఏ ఘనకార్యం చేసినా అది లోక కళ్యాణం కోసమే చేస్తాడు రామచంద్రుడు అనే విషయాన్ని చక్కగా ఈ సంకీర్తనలో త్యాగరాజస్వామి వారు చక్కగా కీర్తించారు. మరి అటువంటి లోక కళ్యాణకరుడైనటువంటి శ్రీరాముని యొక్క అనుగ్రహంతో మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ శ్రీ గురు ధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాక్రిమేః వినాశనార్థం భారగణం తథా శ్రీమద్యోగవాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. వాల్మీకిర్ముని సింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాంగతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థనా. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థనా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే పంచపంచాశः సర్గः. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. యది తుష్టో మహాదేవ ధనుర్వేదో మమానఘ సాంగోపాంగోపనిషదః సరహస్యః ప్రదీయతాం. మిత్రులారా, ఒకానొక సందర్భంలో విశ్వామిత్రుడు పరమశివుడి గురించి తపస్సు చేస్తే ఆ పరమశివుడు ప్రత్యక్షమైనటువంటి
సందర్భంలో విశ్వామిత్రుడు పరమశివునితో మాట్లాడేటటువంటి మాటలు ఆ సన్నివేశంలో ఉన్నాం. మనం ఈ మాటల్ని లాంఛనంగా ఇంతకుముందు అంటే మొన్నటి రోజున పూర్తి చేసేసుకున్నాం. కాకపోతే దీని నుంచి మనం గ్రహించాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు చాలా ఉన్నాయి. అందుకోసం పెద్దలు మిత్రులు అడిగిన కారణంగా దీన్ని కాస్త వివరించుకుని ముందుకి వెళ్ళాలి అని ఈ మాటల్ని ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఒక్కొక్క మాటలో ఆ సన్నివేశంలో ఆ పాత్ర యొక్క ఫీలింగ్స్, ఆలోచనలు, అనుభూతులు వాల్మీకి మహర్షి మాటల్లో ఎంత బాగా చెప్తారో. ప్రస్తుతంలో అనఘ అంటే చెప్పుకున్నాం. మహాదేవ యది తుష్టః, నేను చేసినటువంటి తపస్సుకి నువ్వు సంతోషించినట్లయితే నాకు పలానా లాంటి అభీష్టం, మనోరథం, ఈప్సితం, నా కోరిక ఉంది, అది నువ్వు నెరవేర్చాలి. ఇక్కడ వాల్మీకి మహర్షి యది తుష్టః అని మొదలుపెట్టారు కదా. అంటే ఇఫ్ అని మన వాళ్ళు ప్రయోగిస్తారు కదా. ఒకవేళ సాధ్యపడితే, ఒకవేళ కుదిరితే, ఒకవేళ అంటే కుదరకపోవడం కూడా ఉండొచ్చు అన్న సందర్భంలోనే కదా ఒకవేళ అని చెప్తూ ఉంటారు, కుదిరినట్లయితే అని చెప్తూ ఉంటారు. అలా కాకపోతే ఖచ్చితంగా ఇది ఇలాగే జరగాలి అని ఒకే మాట ఉంటుంది తప్ప ఇఫ్ అనే ప్రయోగం ఉండదు అక్కడ. ఇప్పుడు ఇక్కడ విశ్వామిత్రుడు యది తుష్టః, నువ్వు ఒకవేళ సంతోషించినట్లయితే అన్నాడంటే ఈ సందిగ్ధత ఎందుకు? తాను చేసినది చెడ్డ పని అని తనకి తెలుసన్నమాట. తాను చేసినది కూడనిది, తాను కోరినది కోరుకోకూడనిది అని తెలుసు అన్నమాట. లోభంతో తాను ఇలా ప్రవర్తిస్తున్నాడు అనే మాట తనకి తెలుసన్నమాట. అయితే కోపం వివేకాన్ని చంపేస్తుంది. అందుకనే కదా ప్రాతకాలంలో, సాయంకాలంలో, ఎప్పుడు పడితే అప్పుడు, ఎంత అవకాశం వస్తే అంత ఈ మన్యువు నన్ను పీడించకుండా కాపాడు భగవంతుడా అని పెద్దలు ప్రార్థించమంటారు. సూర్యశ్చ మామన్యుశ్చ మన్యుపతజశ్చ మన్యు కృతేభ్యః పాపేభ్యో రక్షంతాం. అన్ని తప్పులు ఆ మన్యువు వల్లే కలుగుతాయి. మన్యువు అంటే కోపం, ఆవేశం. ఆ ఆవేశంతో ఉన్నవాడు తగ్గలేడు ఎక్కడా. నెగ్గాలనుకునేటటువంటి మనస్తత్వమే ఉన్నటువంటి దదర్శ జయతాం శ్రేష్ఠ విశ్వామిత్ర మహాబల అని చెప్పారు. కనుక తాను చేసేటటువంటి పనికి పరమశివుడు ఎంతవరకు సపోర్ట్ చేస్తాడో, ఎంతవరకు అండగా ఉంటాడో ఏమో. కాస్త బుద్ధి చెప్పడానికే వచ్చాడో, వరాలు ఇవ్వడానికే వచ్చాడో. ఈ లోపల ఈ సందేహాలు పీకుతూ ఉంటే కళా నిజమా అనిపించేంత ఆ సందిగ్ధావస్థలో ఉన్నటువంటి విశ్వామిత్రుడు ఏం మాట్లాడతాడు? ఒకవేళ నువ్వు సంతోషించినట్లయితే అనన్నమాట. తపస్సు చేస్తే భగవంతుడు ఎందుకు సంతోషించడండి? తప్పకుండా సంతోషిస్తాడు కదా. కానీ లోపల ఈ అనుమానం పీకుతూ ఉంది. తాను చేసే తప్పుకి చివాట్లు పెడతాడేమో పరమశివుడు వరాలు ఇవ్వడం కంటే కూడా అని ఒకానొక సందేహం. ఇక్కడ మనకు ఓ ప్రశ్న వస్తుంది. అసలు పగతో, కోపంతో, ప్రతీకార జ్వాలతో రగులుకుపోతూ ఉండేవారు అయోగ్యులు. తాను చేసినది, కోరుకుంటున్నది తప్పు అని తెలిసి కూడా భగవంతుణ్ణి ఆశ్రయించి దాన ధర్మాలు, పుణ్యాలు వగైరాలు చేసేవాళ్ళు ఆ తపస్సులు వారికి ఫలిస్తాయా? వారు ఆ తపఫలాన్ని పొందుతారా? మరి విశ్వామిత్రుడి విషయంలో వరద అని చెప్పారు అంటే ఇక్కడ గమనించాలన్నమాట. మనం ఇది గమనించాలనే వాల్మీకి మహర్షి మనకి ఈ ఉపదేశాన్ని చేస్తున్నారు శతానందుల ద్వారా రామచంద్రమూర్తిని అడ్డంగా పెట్టుకుని. పిల్లవాడు అర్ధరాత్రి లేచి ఆవడగారెలు తింటాను అని పేచి మొదలుపెట్టాడు అనుకోండి, ఎంత చెప్పినా వినట్లేదనుకోండి,
పెద్దలు ఏం చేస్తారండి, ఇంట్లో మిగతా నాన్ననో లేకపోతే అక్కనో కూడా లేపి ఆ పళ్ళెల్లో వాడికి ఆ గారెలు వడ్డించి వాడికి తీయగా ఏదో కబుర్లు చెప్తూ అలా అలా కాస్త దృష్టి మరల్చి, మరి అమ్మకి పెట్టవా, మరి నాన్నకి పెట్టవా, మరి అక్కకో అని చెప్పి నోరు తెరిచి ఆ ఆ ఆ అని తలో ముక్క లాగేస్తారు. ఎందుకని? వాడికి పడదు, వాడికి ఇది లోపల ఇమడదు, తేడా చేస్తుంది. మరి ఆ సందర్భంలో కాదంటే వద్దంటే వినిపించుకుంటాడా ఈ పేచీకోరు? వినిపించుకోడు, కానీ ఇవ్వాల్సిందే. కానీ దక్కించుకోలేని స్థితిలో దాన్ని కాస్త డైవర్ట్ చేయాలన్నమాట, మరలించాలి అన్నమాట. పరమశివుడు ఎంతలో కోపకారం చేస్తాడు. వరద అని మనం గతంలో ఆ 13వ శ్లోకం గురించి అనుకున్నాం కదా. కేనచిత్వథ కాలేన దేవేశ వృషభధ్వజ దర్శయామాస వరద విశ్వామిత్రం మహాబలం. ఆ శ్లోకంలో విశ్వామిత్రస్య వరద అని చెప్పిన ప్రహ్లాద వరదుడా ఆంజనేయ వరదుడా అన్నట్లుగా అయిపోయేదిగా. పరమశివుడు విశ్వామిత్రుడి కోసమే ఈ వరాలు ఇచ్చి ఉన్నట్లయితే కాదు. వాల్మీకి మహర్షి అలా రహస్యంగా చిన్న కీ పాయింట్ అన్నట్లుగా చెప్తారు అన్నమాట. ఇప్పుడు పిల్లవాడు కాదు కాదు అంటే ఇంతలా పేచీ పెడుతూ ఉంటే ఆ పళ్ళెంలో వడ్డించినటువంటి ఆ మజ్జిగ గారెలు తలోకరికి తలో కాస్త పనిచేసేలాగా ప్రణాళిక ఎలా అయితే ఉంటుందో, లేకపోతే వాడు పెద్దవాళ్ళందరూ ఏదో రెడీ అవుతూ ఆభరణాలు వేసుకుంటారు అనుకోండి, నేను కూడా ఒక హారం వేసుకుంటాను అని అలా పేచి పెట్టాడు అనుకోండి, వాడికి ఇవ్వక తప్పలేదనుకోండి, కొంతసేపటికి ఏం చేస్తారు, వాడు ఏ నిద్దట్లోనో ఏ కబుర్లలోనో ఏదోలా ఉండగా కాస్త ఏమార్చి దాన్ని కాస్త లాగేస్తారు. అంతేగాని ఆ పిల్లవాడికి ఇచ్చి అలా పంపేస్తారా? ఎవరైనా ఈ హారం కోసం వాడి పీక నొక్కితే అని ఈ తరువాతి పరిణామాలు ఆలోచించేటటువంటి పెద్దలు అప్పటికీ ఆ వ్యవహారాన్ని చక్కపెట్టడం కోసం అలా ఉదారంగా ఇచ్చేస్తున్నట్లుగా ఉన్న పక్కన చూసేవారు, రే అంతటి విలువైనది అలా ఇచ్చేస్తారేమిట్రా ఆ పిల్లవాడికి అని అన్న కంటితో సైగ చేసి వాడికి అప్పచెప్పేస్తారు ఆ క్షణానికి. ఆ తర్వాత ఏదమ్మా ఏదమ్మా అని చెప్పి ఆ అక్కో లేకపోతే ఇంకా పెద్దవాళ్ళో మరొకళ్ళో తాతో మా అమ్మో అది కాస్త లాగేసుకుని వాడికో ఏ బెల్ల ముక్కో ఏదో వగైరా ఆశ చూపి దాన్ని కాస్త భద్రపరిచేస్తారు. ప్రకృతంలో పరమశివుడు రామచంద్రమూర్తిని అనుగ్రహించాలి. మానవ రూపంలో ఈ లోకంలో ఉండేటటువంటి కుళ్ళుని అంతని తుడిచేసి శుభ్రం చేయాలి అని దీక్షాబద్ధుడైనటువంటి కంకణం కట్టుకున్నటువంటి ఆ మహనీయ మూర్తికి ఉపకారం చేయాలి. ఈ రూపంలో ఉండగా దేవతలు సాక్షాత్తుగా అంటే డైరెక్ట్గా వ్యవహారం చేయడానికి వీలు కాదు. కనుకనే ఒకానొక నిడివి వరకు కొంత సందర్భం వరకు దేవతలు ఎదురుపడరు రామచంద్రమూర్తి అవతారంలో, రావణాసుర వధ లోపు. సరే, ప్రస్తుతంలో పరమశివుడు రామచంద్రమూర్తికి ఆ వరాలను ఇవ్వదలిచిన వాడై విశ్వామిత్రుడికి ఇచ్చారన్నమాట. రామచంద్రమూర్తికి ఆ వరాలను ఇవ్వడంలో తను ఒకానొక సందర్భంలో వరాలు ఇచ్చి పెంచి 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 పెద్ద కొండలాగా చేసినటువంటి రావణాసురుణ్ణి కూడా సమూలంగా తుత్తునియలు చేయడం కోసం తుక్కుగా చేసేయడం కోసం రణరంగంలో రామచంద్రమూర్తికి వరాలు ఇచ్చేదన్నమాట. అంటే ఏ సందర్భంలో ఎలా ఎలా పెంచాలో పరమాత్మకు బాగా తెలుసు. బాగా పెరిగిన దానిని ఒక్క తోపు తోస్తే అమాంతం ఢమాలని పడిపోతుందన్నమాట. కనుక లోకానికి వరాలు ఇవ్వదలచినటువంటి రామచంద్రమూర్తికి రావణాసురుడికి తాను వరాలు ఇచ్చి పెంచి పోషించిన సందర్భంలో దాన్ని సమూలంగా తుడిచేయడం కోసం ఈ అస్త్రశస్త్రాలను అంతని అప్పచెప్పాలి అని విశ్వామిత్రుడికి ప్రత్యక్షమై ఈ వరాలు ఇస్తున్నాడు అన్నమాట. ఎంత అంతరార్థం ఉందో గమనించండి. ఒకానొక సందర్భంలో నిజంగానే పిల్లవాడు ఎంత చెప్పినా నిద్రపోక, ఎంత చెప్పినా ఆ బుజ్జగింపుకి లొంగక, ఈ రకంగా ఉన్న సందర్భాల్లో వాడికి అమ్మమ్మ అంటే చాలా ఇష్టం, వాడికి తాత అంటే చాలా ఇష్టం, దాదా దాదా అని చెప్పి అలా ఒళ్ళో కూర్చోబెట్టుకుని నెమ్మదిగా అది కాస్త తీసుకుంటారు. ఇచ్చిన వాడికి ఇవ్వడానికి వీడికి మనసొప్పకపోవచ్చు, లేకపోతే అక్కకి ఇవ్వరా అంటే కాదనొచ్చు, కానీ అమ్మమ్మ దగ్గర కాస్త లొంగిపోతాడనమాట వీడు. ఆ సందర్భంలో గమనించండి, గతంలో తాటక వధానంతరం దేవేంద్రుడు వచ్చి సిఫార్సు చేయడం, మరి ఆ సందర్భంలో విశ్వామిత్రుల వారు ఎంతో ఆనందంగా
ఇప్పటి కథలో పొందినటువంటి ఈ అస్త్రశస్త్రాలని అంతని ధరాదత్తం చేసేయడం మనం గమనించుకుంటే అక్కడి మాటలు ఇక్కడి మాటలు ఎక్కడో మాటలు అన్నీ అర్థం చేసుకుంటూ ఉంటే వాల్మీకి మహర్షి గారు చెప్పినటువంటి ఆ సూత్రప్రాయమైన ఆ మాటలు అర్థమవుతాయన్నమాట. వరద ఒక్క మాట చెప్పారు, ఎవరికో చెప్పలేదండి, అది అంతరార్థం. ప్రస్తుతంలో కోపంతో పగతో ప్రతీకార జ్వాలతో రగులుకుపోయే వారి తపస్సులు ఫలిస్తాయా అంటే అయ్యో తప్పకుండా ఫలిస్తాయి. అయితే దానిని అనుభవించేవారు ఎవరు అంటే వారు మాత్రం కాదు. కనుకనే మన పెద్దలు నాయనా నువ్వు చేసేటటువంటి పుణ్యాన్ని, నువ్వు చేసేటటువంటి పుణ్య ఫలాన్ని, నువ్వు చేసేటటువంటి పుణ్యఫలం వల్ల వచ్చేటటువంటి సంతోషాన్ని పరిపూర్ణంగా పొందాలి అంటే నీ లెవెల్ పెంచుకోవాలని చెప్తారు, నీ యోగ్యత పెంచుకోవాలని చెప్తారు. అయోగ్యుడికి ఎలా అయితే అర్ధరాత్రి పూట తిన్నటువంటి ఆ ఆవడ గారెలు లేకపోతే ఆ పెరుగు అది లోపల ఇమడవో అలా ఇమడకపోతుంది నాయన ఈ పుణ్యం అని. దానికి భగవంతుడు ఎన్నో ఉపాయాలు పన్నుతాడండి, 1 2 కాదు. చిన్నగా కోపం రప్పించడం. మనం వెనక గతంలో ఒకసారి అనుకున్నాం 6 రకాల ఆటంకాలు విఘ్నాలు వస్తూ ఉంటాయి పరీక్షలు అని. ఆత్మీయులు పెట్టేటటువంటి పరీక్ష అని, లేకపోతే దేవతలు పెట్టేటటువంటి పరీక్ష అని, లేదా రాక్షస ప్రవృత్తితో రాక్షసమాయ వల్ల కలిగేటటువంటి పరీక్ష అని, సిద్ధి ఒక అని ప్రతిబంధకాలు పరీక్షలు గురించి 6 చెప్పుకున్నాం. ప్రస్తుతంలో ఈ మన్యువు కోపం అనేది పెద్ద పరీక్ష అన్నమాట. ఎంతటి వాడైనా సరే అక్కడ ఢమాలని పడిపోవాల్సింది. ఎంతో పుణ్యం చేస్తాడు, ఎంతో శ్రద్ధగా ఉంటాడు, ఎంతో ఖర్చు పెట్టుకుంటాడు. కానీ ఆఖరి క్షణంలో జరిగినటువంటి ఏ చిన్న అపరాధమో పొరపాటో అనుకోండి, అక్కడ మొత్తం కక్కేస్తాడు. 3 రోజుల మౌన ఫలం అంతా కూడా ఆ ఒక్క కోపంతో ఎగిరిపోతుందన్నమాట. కనుక యోగ్యత లేని సందర్భంలో ప్రయత్నానికి ఫలితం ఖచ్చితంగా ఉండాలి అని వేదం శాస్త్రం చెప్తోంది. కనుక ఈ అయోగ్యులకు చేజిక్కినటువంటి ఆ ఫలితాన్ని తగినంత యోగ్యుడికి చేజిక్కేలాగా ఆ పరమాత్మ ప్రణాళిక ఉంటుంది అన్నమాట. ఆనాటి ఆ కథలో ఒకానొక నదీ తీరంలో తాటకావధానంతరం విశ్వామిత్రులు ఆ అస్త్రశస్త్ర సంపదను అంతని ధరాదత్తం చేసేయడం గమనిస్తే, ఇప్పుడు ఇంతకాలం ఘోరమైనటువంటి పరిస్థితిలో కఠోరమైనటువంటి ఈ తపస్సును చేయడం ఇంత గమనిస్తే, లోకంలో ఎవరైనా ఒరే అబ్బాయి నువ్వు పలానా రామచంద్రమూర్తికి పలానా అప్పుడు సహకారం చెయ్యాలి కనుక నువ్వు ఇప్పుడు ఇంత కష్టపడి ఇది సంపాదించు అంటే ఆ నిబద్ధత, ఆ స్టెబిలిటీ కుదురుతుందా అండి? కుదరదు కదా. ఈ లోపల ఎప్పుడైతే ఈ పగ ప్రతీకారం అంతా ఉన్నాయో దీనికోసం ఏ చిన్న చిన్న కష్టాలు లెక్క చేయకుండా అలా ఒంటికాల మీద నిలబడి అంతంతటి చర్యలు చేయగలుగుతాడు అన్నమాట. పరమశివుణ్ణి కూడా ప్రత్యక్షం చేసుకోగలుగుతాడు అన్నమాట. మనకి నచ్చితే ఏదైనా ఓకే అండి. మనకి నచ్చలేదనుకోండి, నాకు ఇక్కడ ఏసీ లేదు, నాకు ఫ్యాన్ లేదు, నాకు మంచినీళ్ళు లేవు, మంచినీళ్ళు చల్లగా లేవు, లేకపోతే అది అలా ఇది ఇలా నడులు లాగుతోంది, కాళ్ళు నొప్పెడుతున్నాయి, ఎక్కడ లేని కష్టాలు అన్నీ ఎక్కడో పెడతారండి. నచ్చాయి అనుకోండి, ఏ ఒక్కడి అడగరు. పక్క వీధిలోకి వెళ్ళి కాస్త పెరుగు ప్యాకెట్ తెచ్చిపెట్టరా అన్న పిల్లవాడికి ఆ పిల్లవాడు తనంతట తానే తనకి బాగా అభిమాన నాయకుడైనటువంటి అతడి యొక్క ఆ చిత్రాన్ని మొదటి ఆటలో చూడాలనుకున్నప్పుడు అతడి ప్రయత్నంలో ఉండేటటువంటి ఆ పిల్లవాడికి ఉండే వ్యత్యాసం చాలా ఎక్కువ ఉంటుందండి. చొక్కాలు చిరిగిపోతాయి, రాత్రులు నిద్ర ఉండదు, ముందు రోజు సాయంకాలమే పెద్ద తీర్థంలాగా ఆ లైన్లో నిలబడమా, అంత చెంపిరి జుట్టుతోటి చిరిగిపోయిన ఆ టికెట్ తోటి కనిపించేటటువంటి ప్రబుద్ధులు ఎందరు ఉంటారో. నచ్చితే ఏదైనా రుచిగా ఉంటుందండి. సాధించేంత వరకు దక్కేంత వరకు విడిచిపెట్టకుండా ప్రయత్నం చేస్తారండి. ప్రస్తుతంలో విశ్వామిత్రుడు ఇంత పగతో రగిలిపోయేటటువంటి సందర్భంలోనే రాజ్యాన్ని ఉన్న ఒక్కగానొక్క కొడుకుకి అప్పచెప్పేసి ఆ వనానికి వెళ్ళిపోయి హిమవత్ పర్వత ప్రాంతంలో అంతటి కఠోరమైన తపస్సు చేయడానికి కారణమేమి అంటే ఈ పగ. కనుక ఈ పగ అంతటి పనిని సాధించింది తాను అనుభవించగలిగేడా? రామార్పణం చేసి అంతటితో తృప్తి పడాల్సి వచ్చింది. తన ప్రయోజనం పూర్తిగా నెరవేరలేదు కదా. కథ మీకు అందరికీ తెలిసిన మాటే. వశిష్ఠుల్ని ఏమీ చేయలేకపోతారు కదా. కనుక వాల్మీకి మహర్షి ఇంతటి రహస్యాన్ని అంతని చిన్న సూచనగా ఎలా చెప్పారు అంటే, తాను చేసేది తప్పని తెలిసినటువంటి సందిగ్ధావస్థలో ఉన్నటువంటి
కానీ తన ఆశను చంపుకోలేక తన కోపాన్ని మింగలేక ఉన్నటువంటి ఆ విశ్వామిత్రుడికి పరమశివుడు ఆ సందర్భంలో అలా ఎదురుపడితే చూసి నమ్మలేక ఆశ్చర్యంతో అంటున్న మాట యది తుష్టో మహాదేవ అంటున్నారన్నమాట. తర్వాత సాంగోపాంగోపనిషద అన్న మాట కూడా మనం గతంలో అనుకున్నాం. అంగం నాకు ధనుర్వేదాన్ని ఇవ్వాలి అని అన్నారు. మొత్తం ఏ ఆయుధాన్ని ఎలా ప్రయోగించాలి, ఏ ఆయుధం ఎంత పరిమాణంలో ఉండాలి, దాని యొక్క తీవ్రత వగైరాలు ప్రతి ఒక్క చిన్న అంశంతో పాటుగా ఆ విజ్ఞానం ఎక్కడ అందుతుందో దానికి ఆ గ్రంథానికి ధనుర్వేదం అని పేరు. అయితే ఇందులో యుద్ధం చేసేటప్పుడు ఆ రణరంగంలో అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ కొంత, యుద్ధానికి వెళ్లే ముందు తనకి తెలియవలసినటువంటి అంశాలు కొన్ని. కారు మంచిగా నడుస్తోంది అనుకోండి, ఆ సందర్భంలో తీసుకోవలసిన జాగ్రత్తలో దాన్ని ఇంకా మంచిగా నడిపించడం కోసమో కొన్ని మెలకువలు తెలియాలి. ఒకవేళ ఎప్పుడైనా ప్రమాదవశాత్తు ఆగిపోతే, లేకపోతే రేపు ప్రయాణం అనగా ఈవేళ కారు తీయాలనుకున్నవాడు ఏ విధంగా దాన్ని తయారు చేసుకోవాలో, హెచ్చుతగ్గుల్ని సరిపుచ్చుకోవాలో ఆ విషయాలు కూడా తెలియాలి కదండి. లేకపోతే కారు ఆగిపోయిన వెంటనే వీడు రోడ్డు మీద నిలబడి హెల్ప్ హెల్ప్ అంటూ ఉండాలి. కనుక డైరెక్ట్గా ఉపకారం చేసే అంగములు కొన్ని, ఇండైరెక్ట్గా అంటే నిన్నో లేకపోతే మరునాడో ఆ తరువాతో ఉపయోగించేటటువంటి అంశాలు కొన్ని. ఈ అన్ని అంశాలతో పాటుగా పరిపూర్ణమైనటువంటి సామగ్రిని నాకు ధారాదత్తం చేయాలి అని అడిగారన్నమాట. సరే, అంతటితో సరిపోయింది కదండి. నిజంగా చెప్పాలి అంటే ఏమని అడగాలి? గతంలో మనం ఈ మాట కూడా అనుకున్నాం. ఇతని కచ్చి ఇతని పగ ఏదో అది బయటపెట్టి పరమశివుడు నీకు తప్పకుండా వరమిస్తాను అన్న సందర్భంలో నాకు పలానా వాడితో శత్రుత్వం ఉంది కనుక ఆ శత్రుహింస శత్రువధ చేయాలి అని నా అభిమతం అని అంటే పరమశివుడు అప్పుడే తథాస్తు అని ఉంటే కథ వేరేలా ఉండేదేమో. అది కాదు, ఇక్కడ రెండు అంశాలు అనుకున్నాం. ఏమనంటే అవతలి వాడిని హింసించి 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 ఆ పైశాచికానందం అనుభవించి తన పగ తీర్చుకోవాలి అని అనుకోవడం ఒక రకం అన్నమాట. కనుక ఇప్పుడు సూటిగా తన శత్రుహింస తను తలచినటువంటి శత్రువధ చెయ్యాలి అనే మాట అడగకుండా మారణాయుధాల్ని అడిగాడు. అది దైవమాయ కదండి. ఒక దగ్గర హింసించడమే ప్రధాన లక్ష్యంగా అనిపిస్తే వశిష్ఠుణ్ణి హింసించడం కోసమే ఈ తపస్సు చేసినట్లుగా పరమశివుడు ఆవరాన్నే ఇచ్చినట్లుగా ఆ కథ అంతటితో ముగిసిపోతే మరి ఇంతటి పట్టుదల, ఇంతటి పౌరుషం, ఇంతటి కఠోర శ్రమ, ఇంతటి దృఢ ప్రయత్నంతో ఎవరండి అస్త్రశస్త్రాలు సాధించి రామార్పణం చేస్తారు? కనుక ఆ లోక కళ్యాణం కూడా జరగాలి అన్నమాట. కనుక ఆ దైవమాయ వల్ల సూటిగా వశిష్ఠ వధను కోరుకోకుండా ఈ అస్త్రశస్త్ర విజ్ఞానాన్ని అంతని నాకు అందించమని అనుకున్నాడనమాట. ఇది ఉంటే వశిష్ఠుణ్ణి హతమార్చచ్చు. ఇది విశ్వామిత్రుడి ఆలోచన. ఈ అస్త్రశస్త్ర సంపద కావాలి అని అడిగితే దానికి అధిష్టాత పరమశివుడు. ధనుర్వేదానికి యజుర్వేదం యొక్క ఉపవేదం ధనుర్వేదం అంటారు. ఆ అధిష్టాత నుంచి సాక్షాత్తుగా డైరెక్ట్గా ఫ్యాక్టరీ నుంచే కొనుక్కున్నామంటారే, ఆ మాదిరిగా అక్కడి నుంచే సాక్షాత్తుగా పొందేయగలిగితే ఇది రామార్పణం చేయడానికి చాలా సులువుగా ఉంటుంది అని అన్నమాట. ఎంతటి జగత్ కళ్యాణ ప్రణాళిక మనం గమనించుకోవాలి. సరే, ఇంతటితోటి నాకు కావాల్సినటువంటి ఈ శత్రు నిర్మూలనానికి తగినటువంటి విజ్ఞానాన్ని అందించే ఆ ధనుర్వేద సంపదను నాకు పరిపూర్ణంగా ప్రదీయతాం అని అడిగేసేయండి విశ్వామిత్రుడు. ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నాడండి. ఏమని? యాని దేవేషు శాస్త్రాన్ని దానవేషు మహర్షిషు గంధర్వయక్ష రక్షస్సు ప్రతిభాంతు మమానఘతవ ప్రసాదాత్ భవతు దేవదేవ మమ ఈప్సితం. మనం గతంలో అనుకున్నాం. ఇంకొక మాట చెప్పి ఓ భగవంతుడా పరమశివ, దట్స్ ఆల్, ఇంతే నేను కోరుకున్నది అని ముగించేశాడు అని విశ్వామిత్రుడు ఆలోచనలో పడ్డాడనమాట. ఒకవేళ ఈ ధనుర్వేదంతో ఈ విజ్ఞానంతో నేను వశిష్ఠుని మీదకి పగ తీర్చుకోవడానికే వెళ్ళాననుకోండి, క్షణం వాసుదేవ ఒకవేళ ఈ వశిష్ఠుడు దేవతల్ని సహాయంగా తెచ్చుకుంటే, అమ్మో యాని దేవేషు, భగవంతుడా
దేవతల దగ్గర ఏ సూక్ష్మములైనటువంటి అంశాలు ఉన్నాయో, అసలు దేవతల పట్టు ఏదో అది నాకు ప్రసాదించు. మళ్ళీ అనుమానం వచ్చిందండి. యాని దేవేషు శాస్త్రాన్ని దానవేషు, వీళ్ళందరూ ఒకానొక అంటే దేవతలకు విరుద్ధమైనటువంటి జాతులు అన్నమాట. దానవులు కానీ, లేకపోతే రాక్షసులు కానీ, అసురులు కానీ. సరే, ప్రస్తుతంలో దానవుల దగ్గర ఏవైనా అస్త్ర రహస్యాలు లేకపోతే వారి కిటుకులు ఉంటే అవి నాకు తెలియకపోతే, కత్తి అందరి దగ్గర ఉండవచ్చండి, కానీ ఒడుపుగా ప్రయోగించేటటువంటి కౌశలం, నేర్పరితనం అనేది ఒక్కొక్కడిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొబ్బరి బొండాలు చెరిగేవాడు ఒకలా ఉంటాడు, చెట్టు నరికేవాడు మరొకలా చేస్తాడు, మరొక పని చేసేవాడు మరొకలా. కనుక నాకు భగవంతుడా కత్తిని ప్రసాదించు, ఆ కత్తి పదునుగా ఉండాలి, దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ తెలియాలి అని అనుకున్నాడు. కానీ ఆ ఒడుపు అనేది ఎవరిలో ఎలా ఉంటుందో తనకెలా తెలుసు? కనుక ఎటువంటి వారు ఈ కత్తిని పట్టుకుని వచ్చినా కానీ తానే నెగ్గాలి, దదర్శ జజతాం శ్రేష్ఠ అని ఆ గెలుపు పిచ్చితో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఒకవేళ దేవతల సపోర్ట్ తీసుకుంటే, అమ్మో నేనే నెగ్గాలి, ఆ దేవతల రహస్యాలు నాకు ఇవ్వు స్వామి. ఒకవేళ దానవుల సహకారం తీసుకుంటే, అమ్మో ఆ రహస్యాలు కూడా నాకు కావాలి స్వామి. ఒకవేళ తోటి మహర్షులంతా ఈ జరిగే అరాచకం, ఈ ఘోరాన్ని చూస్తూ ఊరుకోకుండా ఓరి దుర్మార్గుడా అని తనను నిందిస్తూ వశిష్ఠుల వారికి సహకారంగా వస్తే, అమ్మో మహర్షుల దగ్గర ఏ రహస్యాలు ఉన్నాయో అవి కూడా నాకు ప్రసాదించాలి స్వామి. అదే తీరుగా గంధర్వులు, అదే తీరుగా యక్షులు, అదే తీరుగా రాక్షసులు. అంటే తాను చేసేటటువంటి చెడ్డ పనులే చేయడం ప్రధానంగా ఉన్నటువంటి రాక్షసాది నీచమైన జాతులకు కూడా చిచ్చి అనిపిస్తాయేమో. అలా అనిపించి ఈ వశిష్ఠుడికి వారందరూ కూడా సహకారంగా ఉండిపోతారేమో. చిట్ట చివరికి తాను ఒక్కడే ఒంటరివాడిని అయిపోతానేమో. ఇన్ని రకాల మెలకువలతో వీరందరూ కూడా ఈ అస్త్రశస్త్రాది సామగ్రిని ప్రయోగించి తనని మళ్ళీ ఓడించేస్తారేమో. దేవతల దగ్గర ఏదుంటే అది నాకు, దానవుల దగ్గర ఏదుంటే అది నాకు, మహర్షుల దగ్గర ఏదుంటే అది నాకు, యక్షుల దగ్గర ఏదుంటే అది నాకు, గంధర్వుల దగ్గర ఏదుంటే అది నాకు, రాక్షసుల దగ్గర ఏదుంటే అది నాకు. ఇలా అడుగుతున్నాడండి. అంతేకాదండోయ్, అడిగిస్తున్నాడు పరమశివుడు. ఎందుకంటే ఒకానొక సందర్భంలో మన రామచంద్రమూర్తికి ఈ విధములైనటువంటి పలు విధములైనటువంటి కౌశలాల్ని, నైపుణ్యాల్ని సమర్థవంతంగా ఎదుర్కోవలసినటువంటి సందర్భం రాబోతోంది. కనుక లేకపోతే 72 నిమిషాల్లో 1:30 ముహూర్తంలో 14,000 మంది రాక్షసుల్ని అలా తునకలుగా చేయగలిగాడు. అంటే ఆ నైపుణ్యం ఏ పాటిది అవసరం అయ్యిందో, ఏ పాటి నైపుణ్యం కౌశలం ప్రదర్శించాడో మనకి అర్థమవుతోందన్నమాట. కనుక నాకు ధనుర్వేదాన్ని ఇవ్వు అంటే అంతటితో సరిపెట్టుకుని ఆ ఇచ్చిన దాన్ని పుచ్చుకుని బయలుదేరక, రాక్షసుల దగ్గర ఏదుంటే, దానవుల దగ్గర ఏదుంటే, గంధర్వుల దగ్గర ఏదుంటే, యక్షుల దగ్గర ఏదుంటే, మహర్షుల దగ్గర ఏదుంటే, దేవతల దగ్గర ఏదుంటే దాన్ని అంతని నాకు ప్రసాదించమన్నాడు. అయితే ఇంకా కావ్య సౌందర్యం అడుగడుగున అలా కనిపిస్తూ ఉంటుందండి. ఏమనంటే ధనుర్వేదాన్ని అడిగాడు, ఆ ధనుర్వేదాన్ని అనుగ్రహించేసాడు అని అనుకోండి, అంతటితో సరికదా. కానీ అలా సరిపెట్టుకోకుండా తన అప్లికేషన్లో ఇంకాస్త తెల్ల కాగితం మిగిలిపోయిందని ఇంకొక 2 ముక్కలు రాసేసాడు. వీళ్ళందరి దగ్గర ఏదేది ఉందో అదంతా కావాలి. ఇప్పుడు ఇలా అడిగేసిన పిదప ఆ ధనుర్వేదాన్ని, ఆ ధనుర్విద్యను దగ్గర పెట్టుకున్నటువంటి, దాన్ని సొంతం చేసుకున్నటువంటి విశ్వామిత్రుడికి ఏమవుతుంది? ఉబలాటం పెరిగిపోతుంది కదా. క్షణకాలం కూడా ఇంకా అసలు పరమశివుడు ఏ మాట చెప్తాడో ఆలోచించేటటువంటి అవకాశాన్ని, ఆ గ్యాప్ను కూడా ఇవ్వలేని సందర్భంలో విశ్వామిత్రుడు చెప్తున్నాడు, ఇంతకుముందు సాంగోపాంగోపనిషద సరహస్య ప్రదీయతాం, నాకు ఉపదేశం చేయమన్నటువంటి పెద్ద మనిషి తవ ప్రసాదాత్ అని చెప్తున్నాడు అన్నమాట. ప్రకృత శ్లోకంలో గమనించండి, తవ ప్రసాదాత్ భవతు మే దేవ మమ ఈప్సితం అని చెప్తున్నాడు అన్నమాట. ఇది కేవలం నన్ను నీ అనుగ్రహ దృష్టితో చూసినంత మాత్రం చేతనే నాకు భాషించేయాలి, నాకంత మనస్సులో తెలిసిపోవాలి అని అన్నమాట. ఎలా అయితే ఒకానొక సందర్భంలో ధ్రువుడికి శంఖాన్ని తాగించి పరమాత్మ ఆ శక్తిపాతాన్ని చేశాడు అని మనం అనుకున్నాం, అలా నీ యొక్క అనుగ్రహం వల్ల ఆ శక్తిపాతం అంతా నాకు క్షణకాలంలో సంక్రమించేయాలి, నాకు చేరిపోవాలి అని అన్నమాట.
ఎందుకని అంటే ఉపదేశం చేస్తూ కూర్చుంటే మహాభారతం వ్యాసుల వారు చెప్తున్నట్లుగా గణపతి రాసుకుంటున్నట్లుగా ఎంత కాలమైనా చాలదు కదండి ఈ అస్త్రశస్త్ర సంపదకి. అయితే ఉపాయం చేజిక్కిన సందర్భంలో వెంటనే పరుగు పరుగున వెళ్ళి అతడి దగ్గర ఆ హింస చేసి ఆనందం పొందాలనుకునేటటువంటి వాడు ఈ ఆలస్యాన్ని సహించలేడు కదండి. కనుక చెప్తున్నారు ఎంత అద్భుతంగా అంటే అక్కడ వ్యాఖ్యానంలో రాస్తారు, తవ ప్రసాదాత్ భవతు అన్న దానిలో అంతరార్థం ఏమి అంటే నతు ఉపదేశాపేక్షయ అని రాశారనమాట. నువ్వు చెప్తూ ఉంటే నేను విని రాసుకుంటూ ఉంటే పుణ్యకాలం అంతా గడిచిపోతుంది, నాకంత సమయం లేదు, నేను వెళ్ళి వెంటనే చక్కబెట్టాల్సిన పని ఉంది అని అనుకుంటున్నటువంటి, అని తహతహలాడుతూ ఉన్నటువంటి, అని తొందరపడుతూ ఉన్నటువంటి ఆ విశ్వామిత్రుడు నాకు ప్రసాదాత్ భవతు అని చెప్తున్నాడు అన్నమాట. ఇక్కడ ఉపదేశాపేక్ష లేకుండా అని అన్నమాట. ఇతడి తొందర అంతా గమనిస్తూ ఈ తొందరపాటులో చేసినటువంటి తప్పులకు నవ్వుకుంటూ ఉన్నటువంటి ఆ పరమశివుడు ఏమి ఆ తప్పులు అంటే సూటిగా తనకు కావలసిన దానిని అడగకుండా ధనుర్విద్యను అడగడం, ఇందరిలోనూ ఉండేటటువంటి ఇన్ని రకాల కౌశలాల్ని అడగడం అనేది ఒరే నీకోసం కాదురా, ఇది లోకం కోసం రా, ఇది నీ అనుభవంలోకి వచ్చేది కాదురా, రామార్పణం చేయడానికి రా అని భావిని తెలిసినటువంటి ఆ మహనీయమూర్తి పరమశివుడు మరి నవ్వుకోడాండి. సరే కానీ అని చెప్పి పంపించేసాడు కదా. ఏవమస్వితి దేవేశ వాక్యముక్త్వ గతస్తద అంతర్ధానాన్ని పొందేశాడు. అలా పొందేసిన సందర్భంలో చెప్తున్నారు వాల్మీకి మహర్షి ఎంత గొప్ప గుణపాఠం అంటే ప్రాప్య చాస్త్రాణి రాజఋషి విశ్వామిత్ర మహాబల దర్పేణ మహతాయుక్త దర్పపూర్ణ అభవత్తద. ఒక మాట మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా ఆవృత్తం చేసి ఎందుకండి, ఆవృత్తి చేసి ఎందుకండి ప్రయోగించాలి అంటే మనకి నేర్పించడం కోసం. సహజంగా యోగ్యునికి సంపదలు చేరినప్పుడు ఒకలా ఉంటాయండి. ఆ యోగ్యులకు నడమంత్రపు సిరి అంటారు కదండి, ఆ మాదిరిగా వచ్చింది అనుకోండి, అతడి ప్రవృత్తి వేరేలా ఉంటుందన్నమాట. కనుక ఇప్పుడు విశ్వామిత్రుడు అనుకున్నాడు, ఒకప్పుడైతే దీన నిషణ్ణవదన లేకపోతే విషాదం ప్రాప్త ఇలాగా చెప్పారు అన్నమాట. ఎంతో దిగులు, ఎంతో కుదేలైపోయినటువంటి పరిస్థితి, ఎంతో ఉన్న చోట్లోనే కూలబడిపోయినటువంటి పరిస్థితి, ఎంతో తన కాళ్ళ కింద భూమి కదిలిపోతోందా అనేంత భయభ్రాంతులు, ఇవన్నీ ఒకప్పుడైతే పరమశివుడు వరాలు ఇచ్చిన సందర్భంలో పడిలేచిన కెరటంలా ఉన్నటువంటి ఈ విశ్వామిత్రుడు జాగ్రత్త పడాల్సింది పోయి అసలుకే మహాబలుడేమో తాత్కాలికంగా ఆ బలం ఒకప్పటి సందర్భంలో అణిగిపోతే మళ్ళీ వరాలు ఇస్తే ఇప్పుడు మళ్ళీ మహాబలుడైపోయాడనమాట. ఇలాంటి ఈ రాజు, ఈ సాధకుడు దర్పేణ మహతాయుక్త లోపల అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి ఆ దర్పం, ఆ దురహంకారం పరమశివుడు ఎదురైనటువంటి ఆకాసేపు వంగి వినమ్రంగా దండాలు పెట్టేటటువంటి ఆ వినయాన్ని పక్కకి తోసేసి మళ్ళీ పైకి లేచిందనమాట. దర్పేణ మహతాయుక్త, దర్పంతో కూడి ఉన్నవాడు అంటే చాలదండి, చాలలేదండి. మహతా దర్పేణ యుక్త అంతటితో సరిపోదండి, అస్సలు సరిపోదండి. దర్పపూర్ణ, ఈ దర్పం అనేది అంతటి పని చేస్తుందన్నమాట. పెద్దలు చెప్తారు, అందుకనే కొన్ని సందర్భాల్లో కొన్ని దీక్షాది కాలాల్లో దర్పణం చూసుకోకూడదు అని ఒట్టు పెట్టిస్తారు. ఎందుకని దర్పం నజతి ప్రాపజతి ఇది దర్పణ అని అక్కడ వివరం చెప్తారండి. వ్యక్తికి అద్దం చూసుకున్నప్పుడు ఏదో తెలియని ఒకనొక ఆనందం కలుగుతుందన్నమాట. అట ఇంత అందంగా పుట్టేవేట్రా, అట ఏముందులేండి, అది అందరికీ ప్రత్యక్షమే, ప్రతి వాళ్ళకి అనిపిస్తుంది. ఇంత అందంగా పుట్టేవా అని అంటే తన అందాన్ని చూసుకుని తానే మురిసిపోయేటటువంటి సందర్భంలో ఆ మురిపెం గర్వంగా మారిపోతుందేమో. కనుక దర్పణాన్ని చూసుకోకూడదండి ఈ దీక్షలో ఉండగా అని చెప్తారు అన్నమాట. పలానా లాంటి స్నాతక వ్రతం అయ్యేంత వరకు వారికి అద్దం చూపించకూడదండి అని చెప్తారు అన్నమాట. ఆ అద్దం వల్ల అంటే అద్దానికి ఆ తత్వం ఉంటుంది, దర్పాన్ని కలిగిస్తుంది, కనుక దానికి దర్పణ అని పేరు అన్నమాట. ఆ దర్పం కలిగితే ఇతడు చెడిపోతాడు, పతనమైపోతాడు. కనుక తాను చేయబోయేటటువంటి దీక్ష, ఆ దీక్ష వల్ల తాను సాధించుకోవలసినటువంటి ఒకానొక ఉత్తమమైనటువంటి సాధ్యం, ఈ సాధనలో అహంకారం, దర్పం అనేది మొత్తం మొదలు నరికినటువంటి చెట్టులాగా పడగొట్టేస్తుందేమోనని
చిన్న చిన్న జాగ్రత్తలు సైతం పెద్దలు ఎంత గొప్పగా చెప్తారు అంటే, నాయన దర్పణం చూసుకోకూడదు అని చెప్తారు అన్నమాట. ప్రస్తుతంలో విశ్వామిత్రుడు దర్పంతో ఎగిరెగిరి పడుతున్నాడు. ఏ పరిస్థితిలో తర్వాతి మాటలో గమనించండి. వివర్ధమాన వీర్యేణ సముద్ర ఇవ పర్వణి హతమేవ తదామేనే వశిష్ఠం ఋషి సత్తమం అన్నాడు. ఒకానొక పున్నమి సందర్భంలో ఉవ్వెత్తున 3-4 తాడి చెట్ల ఎత్తంత ఎగిసి పడేటటువంటి కెరటాల్లాగా విశ్వామిత్రుడు నేల మీద నడవట్లేదండి, మరి ఏమి ఎగురుకుంటూ దూక్కుంటూ గంతులేసుకుంటూ వచ్చేస్తున్నాడు అన్నమాట. ఈ వశిష్ఠాశ్రమానికి వచ్చేయాలి, వశిష్ఠుణ్ణి హతమార్చేయాలి. హతమేవ తదామేనే వశిష్ఠం ఋషి సత్తమం. ఎంత గొప్పగా చెప్తారో. ఆ వశిష్ఠుడు అయిపోయాడు నా చేతిలో అని నిర్ధారించేసుకున్నట్ట విశ్వామిత్రుడు. అందుకనే ఈ సందర్భంలో పెద్దలు ఒక మహోపదేశం చేస్తారు. ఆ మాట అనుకుని మనం ఈ మాటను ఈ రోజుకి ముగించుకుని రేపటి రోజున చెప్పుకుందాం. ఏమా మాట అంటే, అర్థీ లాఘవం ఉచ్ఛరితో నిపతనం కామాతురో లాంఛనం లుబ్ధో కీర్తిమసంగర పరిభవం దుష్టోన్యదోషే రతిం నిస్వోవంచన మున్మదా వికలతాం శోకాకుల సంశయం దుర్భాగ ప్రియతాం దురోదరవశ ప్రాప్నోతి కష్టం ముహు అని అన్నారన్నమాట. ఒకానొకడు కష్టాల్ని ముహు మాటికి పొందుతూనే ఉంటాడట. ఎందుకని? దురోదరవశాతు అని అంటారు. ఒకానొక దుర్బుద్ధి ఈ పొట్టాంత నిండిపోయి ఉంటే, ఈ దుష్టమైన ఆలోచనలతో కుళ్ళు కుతంత్రాలతో నిండిపోయినటువంటి ఆ పొట్టలో ఎన్ని చెడ్డ బుద్ధులో, ఆ చెడ్డ బుద్ధుల వల్ల రకరకాల కష్టాలు వస్తూ ఉంటాయట. ఆ చెడ్డ బుద్ధుల వల్లే తనకి ఎంత ఉన్నా ఇంకా అవతలి వారిని ఏదో అడిగి తీసుకోవాలి అని అనుకుంటారట. గొప్ప పెళ్లికి వెళ్ళామనుకోండి, ఆ పేరెంటం బాగా జరిగింది అనుకోండి, అక్కడ అందరూ ఏ నాప్కిన్లో జేబురుమాళ్ళలో పంచిపెట్టారు అనుకోండి, తనకి స్నేహం ఉంది కదా, తనకి వరస అవుతుంది కదా, బంధుత్వం ఉంది కదా, వదిన ఇంకొక నాప్కిన్ ఇస్తావా, ఇది చాలా మెత్తగా ఉంది, మృదువుగా ఉంది. ఎందుకు వచ్చిన పాడుబుద్ధండి? ఒకవేళ అలా అడిగితే ఏమవుతుందంటారేమో, అర్థీ లాఘవం, అంతవరకు అంత గొప్పగా చేసి, అమ్మా మీరు రావడం వల్ల ఈ పేరెంటం ఇంత బాగా జరిగింది అని అలా ప్రశంసించేవారు కూడా ఒక్క జాకెట్ గుడ్డో ఒక్క నాప్కిన్నో అడిగినంత మాత్రం చేత తేలికగా చులకనగా చూసేస్తారు కదా. కనుక పాడుబుద్ధి, ఈ లోభం అనేది ఉంటే కథ ఆ రకంగా ఉంటుంది. అర్థించేవాడు ఎప్పుడు తగ్గిపోతాడు. అర్థీలాఘవం ఉచ్ఛరితో నిపతనం, కాస్త కలిగేసరికల్లా నాకే కలిగింది, నా అంతటి వాడు లేడు అని ఎగిరెగిరి పడేవాడు. ప్రకృత కథలో విశ్వామిత్ర పాత్రని మనం దృష్టిలో ఉంచుకుని మనం ఆ విశ్వామిత్రుడు అనే దర్పణం ముందు నిలబడి ఆ అద్దంలో మన షేడ్ ఛాయ ఏకాస్తైనా కనిపిస్తుందా అని చెప్పి ఆ దర్పాన్ని మనం తగ్గించుకోవాలన్నమాట. దురోధరవశాత్తు కడుపులో ఒక రకమైనటువంటి ఆలోచన పెట్టుకుని పైకి ఒక రకంగా ఆ పరమశివుని ముందు వినమ్రంగా వంగినట్లుగా కాకుండా ఎప్పటికీ మనం ఫెయిర్గానే ఉండాలి అన్నమాట. ఎప్పటికీ హుందాగానే ఉండాలన్నమాట. ఎప్పటికీ స్ట్రైట్ ఫార్వర్డ్ అంటారు కదా, మొక్కుసూటిగానే మనం ఉండాలన్నమాట. ఈ వంచనలు ఇవన్నీ మనకెందుకండి? కనుక ఎగిరెగిరి పడేవాడు ఉచ్ఛరిత నిపతనం, నేలమట్టమైపోతాడు. కామాతురో లాంఛనం, కామం పట్ల మితిమీరి మితిమీరి కామాన్ని ప్రదర్శించేటటువంటి వాడు ఖచ్చితంగా మత్సను పొందేస్తాడు. ఆ చెడ్డ పేరు తప్పించుకోలేకపోతాడు. ఎందుకంటే ఒకప్పటి అనుమానం కలిగినంత మాత్రం చేతనే ఈనాటికి అహల్యా జైజారా అనేస్తున్నాడే దేవేంద్రుణ్ణి. చాలా ఆశ్చర్యకరమైనటువంటి అర్థం ఉందండి అందులో. అవకాశం ఉంటే రేపటి రోజున వివరిస్తాను నేను. కామాతురో లాంఛనం లుబ్ధో కీర్తిం, ఈ ఎంత ఉన్నా చాలదు అనుకున్నట్లుగా మొహంగా ఉండేటటువంటి వ్యక్తి చాలా అప్రతిష్టను పొందేస్తాడండి. అసంగర పరిభవం, తన మీద దాడి చేస్తూ ఉంటే చాతకానితనంతో చేతులు కట్టుకుని ఉండేవాడు ఆ మొట్టికాయలు తినేస్తూ ఉండాల్సి వస్తుందండి. దుష్టోన్యదోషే రతిం, ఒకానొక దుర్మార్గుడు ఉన్నాడంటే మరొకడి తప్పుడు వెతకడంలో ఆనందాన్ని పొందుతూ అలా చెడిపోతాడండి. నిస్వో వంచనం, ప్రయత్నం చేయకుండా, పరిశ్రమ లేకుండా, సాధన చేయకుండా అలా ఒక రకమైనటువంటి వెనుకబాటుతనంతో ఉండేటువంటి వాడు అందరి చేతిలో కూడా దగా అయిపోతూ మోసపోతూ ఉంటాడండి. బానిసలా బతకాల్సి వస్తుందండి. నిస్పోవంచనం ఉన్మనాహ వికలతాం శోకాకుల సంశయం దుర్భాగ ప్రియతాం దురోదరవశ ప్రాప్నోతి కష్టం ముహు. సమయం చాలా మించిపోయింది. ఇంకో 4-5 విషయాలు ఉన్నాయి. ప్రకృతంలో మనకి కావాల్సినటువంటి పరమ ముఖ్యమైన అంశం ఉచ్ఛ్రితో నిపతనం అన్నమాట. కనుక మనకి ఏదో అనుకోని సందర్భంలో తలవని తలంపుగా ఆ పరమాత్మానుగ్రహం వల్లనైనా ఏకాస్తైనా లబ్ధి కలిగితే ఎగిరెగిరి పడకూడదు సుమా.
విశ్వామిత్రుడి కథలోలాగా నేలమట్టమైపోతారు అని వాల్మీకి మహర్షి మనకి చేస్తూ ఉండేటటువంటి ఈ ఉపదేశాన్ని మనస్సులో ఉంచుకుని ఆ రామచంద్రమూర్తిని నిరంతరం ఇలాంటి పాడుబుద్ధులు కలగకుండా రక్షించమని ప్రార్థిస్తూ హరయే నమః. స్వస్తి. ఆచార్యులు వారు చెప్పినటువంటి భావాలను మననం చేసుకుంటూ శ్లోకాలను పారాయణం చేద్దాము. యది తుష్టః మహాదేవ ధనుర్వేదః మమానఘ సాంగోపాంగోపనిషదః సరహస్యః ప్రదీయతాం యాని దేవేషు చ అస్త్రాణి దానవేషు మహర్షిషు గంధర్వయక్షరక్షస్సు ప్రతిభాంతు మమానఘ తవ ప్రసాదాత్ భవతు దేవదేవ మమేప్సితం ఏవమస్త్వితి దేవేశః వాక్యముక్త్వా గతస్తదా ప్రాప్య చాస్త్రాణి రాజర్షిః విశ్వామిత్రః మహాబలః దర్పేణ మహతాయుక్తః దర్పపూర్ణః అభవత్తదా వివర్ధమానః వీర్యేణ సముద్ర ఇవ పర్వణి హతమేవ తదా మేనే వసిష్ఠం ఋషి సత్తమం ఇత్యార్షే శ్రీమద్ రామాయణే బాలకాండే పంచపంచాశే సర్గే పంచశ్లోకాః రమ్యమైనటువంటి రామాయణ ప్రవచనంలో పరమేశ్వరుడు గురించి తపస్సు చేసినటువంటి విశ్వామిత్రుడు మరి సమస్త దేవగణములు రాక్షసగణములలో ఉండేటటువంటి శక్తి అస్త్రశస్త్ర సంపద ఏదైతే ఉందో వాటినన్నిటినీ కూడా కోరుకుంటూ ఉన్నాడు. అయితే తరువాత తెలుసుకుంటాడు ఈ సమస్త దేవగణాలను రాక్షసగణాలు వీటన్నింటినీ మించినటువంటి శక్తి ఎక్కడ ఉన్నది అనే విషయాన్ని తర్వాతి సర్గలలో తెలుసుకుంటాడు విశ్వామిత్రుడు. మరి ఆ విశేషాలను మనం తెలుసుకుందాము. ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు పఠిస్తూ ఈనాడు సమయాన్ని అనుసరించి ఫలశ్రుతి అదేవిధంగా ధన్వంతరి ధ్యానాలను మనందరము కలిసి పారాయణ చేద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిచార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ
सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्। अधनवग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं सीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्किः दीर्घायुः सैम्हिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।